ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట ప్రత్యేకంగా వందనములు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజులో యవనస్తులు చాలామంది మాకు చెప్తున్నది ఏంటంటే, మేము తెలుసుకున్నది ఏమిటంటే, శోధనను జయించలేకపోతున్నాము, అపవాదిని ఎదిరించలేకపోతున్నాము, దేవుని పిలుపుకి మేము లోబడలేకపోతున్నాము. ఇటు లోకం పిలుస్తుంది, ఒక సైడు దేవుడు పిలుస్తున్నాడు. ఈ రెండింటి మధ్య ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి మాకు అర్థం కావట్లేదు అంటున్నారండి చాలామంది. కారణం ఏంటంటే, వీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారు అని అంటే, వారికి చూపునకు రమ్యమైన వాటికి ఆకర్షింపబడుచు ఈ రోజుల్లో ఏదైతే వేటికైతే వారు ఆకర్షింపబడుచున్నారో, వేటికైతే టెంప్ట్ అయిపోతున్నారో, ఆ బంధకాల్లో ఉంటూ, ఆ చీకటిలో ఉంటూ, ఇటు దేవుడు పిలుస్తుంటే ఇటు వెళ్ళలేక ఆల్రెడీ అందులో చిక్కబడి ఉన్నారు. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి రావాలా వద్దా అన్నట్టు వస్తారు, మళ్ళీ అక్కడికి పోవాలా వద్దా అన్నట్టుగా పోతూ ఉంటారు. ఈ రెండింటి మధ్య వీళ్ళ జీవితము ప్రయాణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అపవాదిని ఎలా ఎదిరించాలి, పాపముని ఎలా జయించాలి అనే అంశం మీద మనము కొద్దిసేపు ధ్యానిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య ధ్యానాంశంలోనికి బయలుదేరదాం. పరలోకమందున్న మా తండ్రి, సజీవుడైన మా యేసయ్య, నీకు వందనములు తండ్రి. నాయన ఈరోజు తండ్రి వాక్యము బోధించడానికి ప్రభునైనా మీ తండ్రి ఘనహీనురాలనైనా నన్ను ప్రభు, ఎన్నిక లేని దానిని ప్రభు, జ్ఞానం లేని దానిని ప్రభు, వెర్రి దానిని ప్రభు నువ్వు ఏర్పరచుకొని తండ్రి, మీ వాక్యం బోధించడానికి తండ్రి నన్ను ఏర్పరచుకొని నన్ను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు. ఈరోజు తండ్రి ఎంతోమంది యవనస్తులునైనా ఈ లోకానికి చూపునకు తన ప్రభ రమ్మమైన వాటికి ప్రభనైనా ఆకర్షింపబడుచు ప్రభనైనా తండ్రి, ఇటు నీ దగ్గరికి రాలేక అటు తన ప్రభ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక తండ్రి, తెలిసి తెలియక తెలిసి తన ప్రభ పొరపాట్లు చేస్తున్న మీ యొక్క పిల్లలతో, విశ్వాసులతో, ప్రతి ఒక్కరితో ప్రభువనైనా ఈరోజు తన ప్రభ మీ యొక్క ఆత్మీయ ఆహారమును తన ప్రభ అయినా ఆ బిడ్డలకు తన ప్రభ వడ్డించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నైనా అపవాదిని ఎలా ఎదిరించాలో తెలియక ఎంతోమంది సతమతమవుతున్న జీవితాలను ప్రభువనైనా యేసయ్య నీవే ప్రభువనైనా చిగురింప చేయమని ప్రార్థన చేస్తున్నాము. నైనా చీకట్లో ఉంటున్న వారిని ప్రభు, బద్ధకంలో ఉంటున్న వారిని ప్రభు, నిరాశలో నిస్పృహలో ఉంటున్న వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి నీ అమూల్యమైన మాటల ద్వారా తండ్రి వాళ్ళ జీవితాలను తండ్రి ప్రభువనైనా యేసయ్య చిగురింప చేసుకున్నటకు ప్రభువనైనా తండ్రి, ఇకను ప్రభువనైనా ఇంకనూ ప్రభు, ఈ లోకానికి లోక ఆశలకి ప్రభు తండ్రి కంటికి కనిపించే తన ప్రభు రమ్యమైన వాటికి తన ప్రభు వాళ్ళు తన ప్రభు ఆకర్షింపబడకుండా నీవే సహాయం దయచేయండి ప్రభు. ఎందుకంటే యవనస్తులు నీ వాక్యము చేతన ప్రభు వాళ్ళ హృదయమును శుద్ధిపరచుకుంటారు. కాబట్టి నీ అమూల్యమైన వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడి తన ప్రభు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఈ వాక్యము తన ప్రభ నువ్వు బోధించి తండ్రి నాయన నీవే నీరు కట్టి ఫలింపచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకసారి అపవాది తంత్రములను ఎలా ఎదిరించాలి అనే అంశం మన టైటిల్ నేమండి. మరి మొదటిగా యవనస్తులు ఎలా పడిపోతున్నారు, ఎలా ఆ బంధకంలో ఆ చీకట్లో ఉండిపోతున్నారు, ఎందుకు దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా రాలేక, అపవాదిని ఎదిరించలేక, పాపమును జయించలేకపోతున్నారు అని అంటే ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనములు చూద్దాం ఒకసారి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను అని ఉంటుందండి. ఏం చేస్తుంది ఈ స్త్రీకి? ఎవరికి? అవ్వమ్మకు
ఆ పండు ఎలా కనిపించిందంట, ఆమె కన్నులకు ఎలా కనిపించిందంట, చాలా అందంగా కనిపించిందంట. చూడడానికి ఎలా ఉంది ఆ వృక్షము అని అంటే కన్నులకు అందముగా, ఇంకా ఆ పండు తింటే ఇంకా మనకు మనోనేత్రములు తెరవబడతాయి, మనకు మంచి వివేచన వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది అని చెప్పేసి తీసుకొని తినేసిందని. అలాగే చాలామందికి అది చూడడానికి రమ్యంగా ఉంటుంది, లోకము కానీ పాపము కానీ ఇచ్చలు కానీ. కొందరు సేవకులు చెప్తారు, కొందరంట కంటితో చూసి తృప్తి పొందుతారంట, కొందరు ఏంటి ఆ బాడీ లేకపోతే వేలు టచ్ అవుతూ ఉంటాయి. తర్వాత కొన్ని చూస్తూ, కొన్ని వింటూ, కొన్ని మాట్లాడుకుంటూ, కొన్ని తలంచుకుంటూ తృప్తి పొందుతారు, ఆకర్షింపబడతారండి. ఆ ఉచ్చులో పడిపోతూ ఉంటారు. ఆ పండు చూపునకు రమ్యమైనదే కానీ అది మరణం. అవ్వమ్మ ఆ పండు తిన్న తర్వాత తన భర్తకు కూడా ఇచ్చేసింది. తర్వాత దేవునికి వారికి ఎడబాటు వచ్చేసిందని. పండు చూపునకు రమ్యమైనది కానీ అది నీకు మరణము అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. మన యేసయ్య మాటలన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని గద్దింపు అన్నా, దేవుని హెచ్చరికలన్నా, దేవుని ఆజ్ఞలన్నా మనకు వినడానికి ఎలా ఉంటుంది? వ్యసనముగా ఉంటుంది. వాటికి స్వరూపం ఉండదు, సొగసు ఉండదు, అందం ఉండదు, సౌందర్యం ఉండదు, రమ్యం ఉండదు. బైబుల్ చూడడానికి ఒక బుక్ లాగా ఉంటుంది, ఏదో బుక్ లాగా. ఒకసారి క్రైస్తవులుగా ఆయన బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన కోసమే, మన పాపము కోసమే, మన దోషము కోసమే, మన అతిక్రమము కోసమే వ్యసనాక్రాంతుడుగా, స్వరూపము లేక సొగుసు లేక ఉన్నాడండి. తృణీకరింపబడిన వాడాయండు, వ్యసన క్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడండి. అలాంటి యేసయ్య మాటలే మనకు జీవమిచ్చే, నిత్య జీవమిచ్చే యేసయ్య మాటలే, మన తండ్రి మాటలే, మన తల్లిదండ్రి మాటలే మనకి ఈరోజు ఏమైపోతున్నాయి అనంటే, ఆయన ఆజ్ఞలు ఏమైపోతున్నాయి, ఆయన నీతి ఏమైపోతుంది, ఆయన బోధ ఏమైపోతుంది అంటే మనం చూడడానికి, వినడానికి, కనీసం ఊహించుకోవడానికి ఎలా ఉంటుంది? వ్యసనంగా ఉంటుంది. ఒక రకంగా కొందరు చిరాకు పడుతూ ఉంటారు, ఏదో రోగం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు దేవుని మాటలు చెప్తూ ఉంటే. గిల్టీ ఫీలింగ్, వాళ్ళకి ఏదో పొడుస్తున్నట్టు లేకపోతే తిడుతున్నట్లు. సొంత వారు ఇలాంటి దేవుని అమూల్యమైన మాటలు కొంచెము పాపం గురించి మాట్లాడితే చిరాకు పడుతూ ఉంటారండి. ఏదో మమ్మల్ని తిట్టేస్తున్నారన్నారు. సొంత అన్నయ్యలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, రక్త కుటుంబులు ఎవరైనా, భర్తలు, భార్యలు, వీళ్ళంతా చూడండి. అది చూపునకు రమ్యము కానీ దాని అడుగులు ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? పాతాళంలోనికి తీసుకెళ్తుంది. దాని మాటలు రెండంచుల కత్తి అంత పదును గలవి. ఏదైతే ఈరోజు నువ్వు ఆకర్షింపబడుతున్నావో, ఏదైతే నీకు రమ్యముగా ఉందో, ఏదైతే నీకు చూడడానికి అందముగా బ్యూటిఫుల్గా ఉందో, దాని నోటి నుంచి, దాని పెదవుల నుంచి తేనె కారుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని నడతలు ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణమునకు, మరణ దిగుటకు తీసుకువెళ్తూ ఉంటుందండి, దారి తీస్తూ ఉంటుంది. దాని నడతలు మొత్తం ఎక్కడికి వెళ్తాయి అనంటే మరణమునకు దిగువ దారి తీస్తుంటుంది. ఆ రమ్యమైన పండు, అందమైన పండు, కనులకు ఇంపుగా ఉంటున్న పండు ఆదాము అవ్వలకి మరణానికి దారి తీసింది. దాని నడతలు, అది చూడడానికి రమ్యంగా నిగనిగలాడుతుంది. బహుశా తేనె కారుతున్నట్టు అనిపించిందేమో అవ్వమ్మకి, కానీ దాని నడతలు మరణానికి దారి తీస్తుందన్న విషయం మర్చిపోయిందని. అది జీవము కాదు, అది ఏమాత్రమే విచారించదు. ఆ పండు బొబ్బలు పెట్టినది. దానికి స్వేచ్ఛగా తిరిగే అలవాటు కలిగి జీవిస్తున్నది. అదే రమ్యమైన పండు, అదే రమ్యమైన పండులో స్వరూపము కానీ, సొగసు కానీ ఉందనుకొని ఆకర్షింపబడుతున్నావు. ఆ పండులో సత్యము లేదు, ఆ పండులో జీవము లేదు.
ఆ పండులో మార్గం లేదండి. చూపునకు రమ్యమైన పండు అది ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, అది జీవపు డమ్మము కలిగించేదండి. ఇవి తండ్రి వలన పుట్టినటివి కాదు. రకంగా చెప్పాలి అంటే సత్యానికి, నిజానికి, నీతికి, విశ్వాసానికి రూపం ఉండదండి. సత్యానికి కానీ, నిజానికి కానీ, నీతికి కానీ స్వరూపమైనను సొగసైనను ఉండదు. అది కనిపించనిది, అది అదృశ్యమైనది, అది అందరికీ కనిపించదు. కానీ జ్ఞాన వివేకములు, దేవుని జ్ఞానము పొందిన వారికి మాత్రమే కనిపిస్తుంది. చాలామంది దేవుని మాటలకి ఆకర్షింపబడకుండా వేటికో కంటికి మంచి లైట్స్ కనిపిస్తూ ఉంటాయి, కంటికి మంచి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి, కంటికి మైమర్చిపోయేంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటే మర్చిపోతూ ఉంటారండి. ఒకసారి ఈ సత్యాన్ని గురించి లేకపోతే దేవుని మాటల గురించి ఆలోచిస్తే స్వరూపము, సొగసు లేని, ఆకారం లేని, అందం లేని యొక్క దేవుని మాటలని మనము గ్రహించినట్లయితే మన యేసయ్య మాటలు వినుటకు మీకు వ్యసనంగా ఉండవచ్చు, వాటిని పాటించుటకు మీకు చాలా భయంకరంగా ఏదో బంధకంలో ఉంటున్నట్టుగా, ఏదో మా కుటుంబం నుంచి, నా కోరికల నుంచి ఎడబాపు వస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజంగా అది చెప్పాలంటే ఆయన మాటలు, ఆయన గ్రంథము అది నీకు జీవము, మార్గము, సత్యము, మేలిమి బంగారు కంటే చాలా శ్రేష్టమైనది ఆయన గద్దింపు. ఆయన గద్దింపు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆయన గద్దింపు నీకు ఘనతనిస్తుంది. ఆ గద్దింపు నీకు భయం పుట్టిస్తుంది. అది మరణ పాశంలో నుండి నిన్ను విడిపిస్తుంది. చూడుటకు స్వరూపము, సొగసు ఉండదు వాక్యానికి. కొందరికి దేవుడు అంటే గ్రహింపు లేని వ్యక్తులకి ఆ మాటలు ఏదో ఒక డైరీలాగా, ఒక పుస్తకంలాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే గద్దింపు మాటలు, అదే స్వరూపము, సొగసు లేని మాటలు నేను బలత్కారం నుంచి విడిపిస్తుంది, నేను సురక్షితముగా నివసింపజేస్తుంది, స్వనాశనము నుండి విడిపిస్తుంది, నువ్వు జయించలేని ఆ యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపిస్తుంది, ఈ యొక్క లోకం అనే పాపపు ఐగుప్తులో నుండి నిన్ను విడిపిస్తుంది, మృదువుగా మాట్లాడు జారస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుందండి. చూడండి, స్వరూపము, సొగసు లేని, అందము లేని ఈ యొక్క జీవము గల మాటలు నీకు ఎలా మార్గాన్ని నడిపిస్తుంది, ఎలాంటి మంచి మార్గంలో నడిపిస్తుంది. నీ కాలు చిక్కుబడకుండగా, నీ కాలు త్రప్పిపోకుండగా, పడిపోకుండా, దిగజారిపోకుండా నిన్ను కాపాడుతుందండి దేవుని వాక్యం. అది జీవము కనుక దాన్ని నువ్వు పొంది ఉండుము. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనంలో కూడా అంటాడండి, నువ్వు దాన్ని అలంకారముగా నీ మెడకు, అది నీకు రక్షణ కనుక, అది నీకు జీవం కనుక నువ్వు పొంది ఉండు. అది నీకు రక్షణ కనుక అది ఎట్లా పెట్టుకోవాలి? అలంకారంగా ఉంచుకోవాలంట, అలంకారంగా పెట్టుకోవాలంట. అప్పుడు అది నీ తలకు అందమైన మాలికగా ఉంటుందండి. ప్రకాశమైన కిరీటము దేవుడు నీకు అప్పుడు దయచేస్తాడు. రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి హెల్త్ కేర్ అని చెప్పేసి ఏదో హోమ్ టిప్స్ చెప్తూ ఉంటాడండి. అతను చెప్తూ అదే ఆరోగ్యం గురించి ఉంటుంది. నాకు రీసెంట్గా మర్చిపోయాను, అది ఏదో ఉంటుంది ఛానల్ పేరు. తను ఎక్కువగా ఆరోగ్యం గురించి ఇంట్లో హోమ్ టిప్స్ చెప్తూ ఉంటారు, చాలా న్యాచురల్. అతను చెప్తూ ఏం చెప్తున్నాడు అని అంటే, విత్తనములు ఉంటాయి కదండి, కొన్ని సీడ్స్, అది గ్రీన్ పెప్పర్ కానీ లేకపోతే పంకిన్ సీడ్స్ కానీ
కొన్ని విత్తనములు, కొన్ని మొలకలు తింటే చాలా ఆరోగ్యము. చాలామంది ఎగ్ తీసుకుంటూ ఉంటారు. ఆ ఎగ్గు కంటే ఎక్కువగా ప్రోటీన్స్ వేటిలో ఉంటాయి? ఆ విత్తనంలో ఉంటాయి, ఆ సీడ్స్లో ఉంటాయి. ఆ ఎగ్గులో ఉన్న దానికంటే డబల్ ఉంటాయి, రెండింతలుగా ఉంటాయి, మూడింతలుగా ఉంటాయి అని చెప్తూ ఉన్నాడండి. కొంతమంది అతనికి కామెంట్ చేస్తూ ఏమంటున్నారంటే, మీరు చెప్పింది కరెక్టే అండి, ఎగ్ కంటే ప్రోటీన్స్ ఎక్కువనే ఉంటాయి, కానీ ఆ సీడ్స్లో, ఆ విత్తనంలో లేకపోతే ఆ మొలకల్లో ఎక్కువగానే ప్రోటీన్స్ ఉండవచ్చు, చాలా మంచి ఆరోగ్యకరమే కావచ్చు, కానీ ఎగ్ అంత టేస్ట్గా ఉండదు కదండి అని చెప్పేసి కామెంట్ పెట్టాడండి. అంటే వీరికి తెలుసు అది ఎగ్ కంటే ఈ విత్తనములు, ఈ మొలకలు చాలా ఆరోగ్యకరమని తెలిసి కూడా చాలామంది ఎగ్స్నే లేకపోతే నాన్ వెజ్నే చూడడానికి అందంగా, రూపంగా, సౌందర్యంగా, నిగనిగలాడుతూ టేస్టీగా ఉంటున్న వాటినే వెతుకుతూ ఉన్నారండి చాలామంది. అతను కామెంట్ చేసినప్పుడు నాకు చాలాసేపు హాఫ్ అన్ అవర్ నవ్వు వచ్చింది. చాలా రోజులు ఆయన చూసి, నెలలు అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే అనారోగ్యం అని తెలిసిన అది ఆరోగ్యము కాదు, మనకు బలము కాదు, శక్తి కాదు, అది మంచిది కాదని తెలిసినా కూడా వీళ్ళు అంటే నాన్ వెజ్ ఒక రకంగా మంచిదే, కానీ హెవీగా తింటే మాత్రం మంచిది కాదు. వాటికంటే ఈ విత్తనములు, మొలకలు వస్తాయి కదండి, మొలకలు చేసుకుంటారు కదా నానబెట్టి, అవి ఇంకా చాలా ఆరోగ్యకరం. కానీ అది ఎవరో ఒకరు తింటారండి. మ్యాక్సిమం ఎక్కువగా తినేది నాన్ వెజ్ మాత్రమే తింటారు. ఒకవేళ ఫ్యూచర్లో సమస్యలు వస్తాయి ఆరోగ్యానికి అని తెలిసినా కూడా వీరు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవట్లేదండి. టేస్టీ ఉండదు అని చూస్తూ ఉన్నారు. మేడి పండు కూడా ఎట్లుంటుందంట, చూడడానికి నీడిగలాడుతుందంట, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయంటండి. కంటికి నచ్చిన అందాన్ని, చెవికి వినబడిన కోరికల్ని ఆకర్షింపబడుతూ చాలామంది లోబడుతున్నారండి. చేయకూడని, వినకూడనివి కార్యాలకి లోబడుతున్నారు, చిక్కులో పడిపోతున్నారు. ఎలా బయటికి రావాలి, ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ వేలో వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలా వద్దా, వస్తారు దేవుని దగ్గరికి, మరలా ఎలా చేయించాలి, నాకెందుకు ఇలా అవుతుంది అనుకుంటూ ఉంటారండి. అర్థం కాదు వీరికి. తెలిసి ఉద్దేశపూర్వకంగానే చేస్తారు. అది మిస్టేక్లో అయింది అనుకుంటాం, కానీ మళ్ళీ గ్రహించి అదే పని చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ చిక్కులు పడిపోయిన తర్వాత బయటకు రావడం చాలా కష్టంగా ఉంటున్నారు. అది వాళ్ళ జూన్లో ఉండి ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూద్దామని. యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అప్పవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. అక్క నీకు ఒక దండం, బాయ్ అని చెప్పేసి స్కిప్ చేసి వేరే నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతూ ఉన్నారా? ఏదైనా చెప్పు, ఈ మాటలు చెప్పకు, మాకు నచ్చవు అంటూ ఉంటారండి. మనం ఎవరికైనా లోపడతాం, దేనికైనా లోపడతాం. చిన్న వీక్నెస్లకి, చిన్న భయానికి, చిన్న లోపాలకి, చిన్న పిల్లలకి, పెద్దవారికి, ప్రతి ఒక్కరికి లోపడతాం. కానీ మనతో వచ్చిన గొడవ ఏంటంటే దేవునికి లోపడమండి. అందుకే దేవుడు అంటున్నాడు, మొదట నువ్వు చేయవలసిన కార్యం ఏంటి, పని ఏంటి, నువ్వు దేవునికి లోబడితే అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరిస్తావు. కానీ వానిలో ఉంటూ, వానిలోనే జీవిస్తూ, వానిలాగానే ఉంటూ వాని ఎలా ఎదిరిస్తావు, వాని ఎలా పారదోలుతావు, అది కాదు. కానీ నీవు నాకు లోబడి ఫస్ట్, అప్పుడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అంటున్నాడు. మీకు అర్థం కావడానికి మత్తయి సువార్త 12:26 సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను, అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును అని దేవుడు అంటున్నాడు. నిజమే, సాతాను ఎలా వెళ్ళగొట్టుకుంటాడు? అలా చేస్తే వాని రాజ్యము ఎలా నిలుస్తుంది,
వానికి వాడే విరోధంగా వేరుపడితే ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా అది నిలుస్తుందా? ఎవరికి ఎవరైనా మనం హామ్ చేసుకుంటామండి? ఎంత క్రూరమైన పాపం చేసినా మనము ఎప్పటికీ హామ్ చేసుకోం. అబ్బా నేను ఎంత మంచివాణ్ణి అనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సాతానుతో స్నేహం చేస్తూ సాతానికి అవకాశం ఇస్తూ వాని స్వభావంలో ఉంటూ వానికి బానిసగా ఉంటూ ఎలా వాడిని నువ్వు ఎదిరిస్తావు? నీకు నువ్వు ఎలా పారదోలుకుంటావు అని చెప్తున్నాడు నీ చక్కగా. ఆ చీకట్లోనే జీవిస్తూ వానిలాగానే అన్ని కార్యములు చేస్తూ వానికి అవకాశం ఇచ్చావు, అందులో చిక్కబడి ఉన్నావు. ఎలా ఎదిరిస్తావు? అది జరగని పని. ఎవరికైతే నువ్వు లోబడుతున్నావో, ఎవరికైతే నువ్వు బానిసగా ఉంటున్నావో వాడే సాతాను. ఆల్రెడీ నువ్వు లోబడిపోయావు. వాడు నీ యందు ఉన్నాడు, వాని యందు నువ్వు ఉన్నావు. అందుకే దేవునికి లోబడు. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత, నీ వివేచన చేత, నీ డబ్బు చేత కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ చేత కావచ్చు, ఏ దాని చేత కానీ వాటిని ఎదిరించలేవు. నీ టాలెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే కార్యం జరుగుతుందండి. కొందరు భార్యలకు భర్త, భర్తలకు భార్యలు ఏదో ఒక వీక్నెస్ వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత ఏదైనా మాట వినకపోతే, ఏదైనా ఎక్కువ మాట్లాడితే చంపేస్తా అంటదండి. ఈరోజు నువ్వు దేనికైతే లోబడుతున్నావో, బానిసగా ఉంటున్నావో అదే నీకు చంపేస్తా ఉంటుంది. నీ వల్ల కాదు ఇంకా దాన్ని ఎదిరించడం అంటే. అది దేవుని సహాయం ద్వారా మాత్రమే నువ్వు ఎదిరించగలవు. అప్పుడు అది నీ యొద్ద నుంచి పారిపోతుందండి. 8వ వచనంలో చూద్దాం ఒకసారి. ఏం చేయాలంట మరి వాడిని ఎదిరించాలి అని అంటే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు? లోబడండి అని చెప్పాడు. మరి లోబడండి అంటే ఏంటి అనేది అర్థం చూసుకున్నాము. 8వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏంటంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని ప్రేమించండి, అప్పుడు ఆయన మిమ్మును ప్రేమించును. దేవుని ఆజ్ఞలు గైకొనండి, అప్పుడు ఆయన తండ్రి వలన మీరు ప్రేమింపబడతారు. అప్పుడు యేసు అంటున్నాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొద్దకు రండి అని అంటే దేవుని ప్రేమించాలంట మనస్ఫూర్తిగా. అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దేవుని ఆజ్ఞలు గైకొను, అప్పుడు నువ్వు తండ్రి వలన ప్రేమింపబడతావు. అప్పుడు యేసయ్య, యెహోవా దేవుడు ఇద్దరు కలిసి వచ్చి నీ దగ్గర నివాసం చేస్తారంట. ఈ మాట మీకు ఎక్కడైనా సింక్ అవుతుందండి? యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, ఒకసారి చూద్దాం. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము అని. యోహాను సువార్త అదే 6వ అధ్యాయం 56వ వచనంలో, ఆయన రక్తమును శరీరమును తిని త్రాగువాడు నాయందును నేను వాని యందు నిలిచి ఉందును అంటాండి. నువ్వు దేవునితో ఉంటే ఆయన నీతో ఉంటాడండి. అప్పుడు నువ్వు ఆ యొక్క ఆత్మ ద్వారా ఆ దయ్యములను ఈజీగా వెళ్ళగొట్టగలవు. దయ్యములను అనంటే ఏదైతే నువ్వు చేయించలేకపోతున్నావో, ఏ కార్యములనైతే నువ్వు చేయించలేకపోతున్నావో ఆ యొక్క అపవాదులను, ఆ యొక్క సాతాను లక్షణములను నువ్వు ఎదిరించగలవు. అదే 8వ వచనంలో ఉంటుంది, సెకండ్ లైన్ అండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం సెకండ్ లైన్ చదువుతున్నాను. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునడి, ద్విమనస్కులారా హృదయములను పరిశుద్ధపరచుకునడి అంటున్నాడండి. దేవుడు చెప్తే మనం వింటామా? ఏదైనా రోగం వస్తే కానీ మాట వినము. దేవుడు ఏమంటున్నాడు? మీ యొక్క చేతులకు ఉంటున్న ఆ మరకలను కానీ, ఆ దుమ్ము, ఆ ధూళి, వాటన్నిటిని క్లీన్ చేసుకోండి, లేకపోతే కరోనా వస్తుంది, మరణ రూపంలో, సాతాను రూపంలో వస్తుంది ఏదో ఒక విధంగా. మీరు చేయవలసింది ఏంటంట? ఆయన యందు నువ్వు ఉండాలి అంటే, నీ యందు ఆయన ఉండాలంటే నువ్వు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనాలి.
ఆయన చెప్పిన ప్రతి మాట వినాలి. కింద చెప్తున్నాడు మరలా, మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోండి, లేకపోతే సాతాను కరోనా రూపంలో రావచ్చు. మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, క్లీన్గా చేసుకోండి. కపటముగా మాట్లాడకుండా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా, శుద్ధమైన హృదయమును, నిర్దోషమైన చేతులను కలిగి ఉండండి. అప్పుడు అపవాదిని ఎదిరించండి. ఊర్చి అమర్చి ఉన్న జీవితాన్ని చూసి, ఆ మురికి ఉంటున్న జీవితాన్ని చూసి, మరకలు ఉంటున్న జీవితాన్ని చూసి అపవాది ఊర్చి అమర్చి ఉండుట అనంటే ఏంటో తెలుసా అండి? అతని జీవితంలో దేవుడు లేకపోవడము, అతని హృదయం నిండా దేవుని వాక్యము, దేవుని మాటలు, ప్రార్థన లేకపోవడము, ఆయన ఆజ్ఞలు లేకపోవడము. దానికి ఏంటో తెలుసా? ఊర్చి అమర్చి ఉన్న జీవితం. చాలా ఖాళీగా ఉంది అని వాటికంటే 7 దయ్యములను తెచ్చిపెడుతుందంట. మరి చెడ్డవైన 7 దయ్యములు తీసుకొని వస్తుంది. కాబట్టి శుద్ధ హృదయము కోసము, పవిత్రత కోసము, నీతి కోసము 9వ వచనంలో వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, విచారించుడి అని చెప్తున్నాడండి. నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకునుడి. శాశ్వతమైన జీవితము కోసము ఆలోచించండి, వ్యాకులపడండి, దేవునితో మూలుగండి. యొక్క అర్థమైనది జీవము చేత మృంగివేయినట్లు దుఃఖపడుడి. విరిగి నలిగిన హృదయముతో, ఆ యొక్క మనసుతో బలులు అర్పించండి. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులండి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఆ యొక్క సుఖభోగాలు, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క నవ్వు దుఃఖమునకు మార్చండి. ఆ యొక్క ఆనందము చింతకు మార్చండి. శాశ్వతమైన జీవితం కోసం అపవాదిని ఎదిరించి, ఆ యొక్క తంత్రములను మీరు ఎదిరించాలి అంటే, ఆ యొక్క పాపమును చేయించాలి అంటే మీరు ఏం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర ఏడవాలి. నీ అపవిత్రత పోయి పవిత్రత కోసము, నీకు శుద్ధి కలుగుటకై, నీకు పవిత్రత కలుగుటకై దేవుని దగ్గర దేవుడు ఏడవని చెప్తున్నాడు. దృశ్యమైన వాటిని, ఆ యొక్క దృశ్యమైన సంతోషము, ఆనందము, అదృశ్యమైన వాటి కోసము మీరు దుఃఖమునకు చింతకును మార్చుకోండి అని చెప్తున్నాడు. లూకాసు వార్త ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము మీకు అర్థం కావాలంటే 25వ వచనము. అయ్యో ఇప్పుడు కడుపు నిండు వారులారా మీరు ఆకలి గొందురు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు అని చెప్తున్నాడండి. అయ్యో మీరు ఇప్పుడు కడుపు నిండి మీ యొక్క భోగిచ్చలను, శరీర ఇచ్చలను, చేరని కార్యములతో నింపబడి ఉన్నారు, కడుపు నిండా నింపబడి ఉన్నారు. మీకు శ్రమ, మీరు ఆకలిగొంటారు, మీకు తృప్తి ఉండదు. ఇప్పుడు నవ్వుచున్న వారులారా దుఃఖించి ఏడుస్తారు. ఆయన 2వ రాకడలో రొమ్ములు కొట్టుకొని ఏడుస్తారు. 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఏం చేయాలంట? ఇప్పుడు మీరు కడుపు నిండు వారులారా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించండి, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు నవ్వుచున్న వారులారా దుఃఖించి ఏడవండి, మీరు ఓదార్చబడతారు. ఇప్పుడు మనుషుల వలన మీరు కొనియాడబడుతున్న ప్రజల్లారా ఆత్మ విషయం తగ్గించుకోండి. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్తున్నాడండి. మురికితో, మరకలతో జీవిస్తున్న వారులారా పరిశుద్ధపరచుకొనుడి, పరిశుభ్రంగా ఉండండి, పరిశుద్ధపరచుకోండి, మీరు దేవుని చూస్తారని చెప్తున్నాడండి. పవిత్రత కోసము, పరిశుభ్రత కోసము, నీతి కోసము ఏం చేయాలంట? దుఃఖపడండి, విచారించండి, వ్యాకులపడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. దుఃఖపడండి, ఏడువుడి,
నీవు దుఃఖమునకు నీ ఆనందమును చింతకును మార్చుకోండి. దృశ్యమైన వాటికి కాదు, అదృశ్యమైన జీవితం కోసం మార్చుకోండి. శాశ్వతమైన జీవితం కోసము మార్చుకోండి అంటున్నాను. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఇంకా చూద్దామండి. ఇంకా ఏం చేయమంటున్నాడు? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని విషయంలో నీ పూర్ణ అధికారం ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంట. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడు? దీవెనలతో కాదు, అంతకంటే గొప్ప వాటితో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. సాతాను నీ కాళ్ళ కింద చితకబాద శక్తిని అనుగ్రహిస్తాడండి. సాతాన్ని ఎదిరించే శక్తిని అనుగ్రహిస్తాడండి. ఎవరు సాతాను? ఏదో పెద్ద పెద్ద కొమ్ములు పెట్టుకొని ఉంటుందా అపవాది? ఉండిండొచ్చు, ఒకవేళ అపవాది అలాగనే ఉండిండొచ్చు. కానీ కంటికి కనిపించని ఘోరమైన వ్యాధి గల హృదయ ఆలోచనలను, ఆ యొక్క అపవాది ఆలోచనలను అణిచివేసే శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. చెడు తలంపులను, చెడు ఆలోచనలను, లోక ఇచ్చలను, భోగిచ్చలను, వీటన్నిటినీ అనగద్రొక్కే శక్తిని, సాతాన్ని ఎదిరించే యొక్క పాపపు క్రియలను ఎదిరించే, పాపపు తలంపులను ఎదిరించే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అహంకారము అణచివేసే శక్తి మనకు అనుగ్రహిస్తాడు. రమ్యమైన వాటిని చూడకుండా, ఆకర్షింపబడకుండా ఆ యొక్క ఆలోచనలు అణచివేసే శక్తిని, బలమును మనకు అనుగ్రహిస్తాడండి. అంతగా మనల్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే మనం ఆయనకు లోబడుతున్నాము, ఎందుకంటే మనం ఆయన ఎదుట తగ్గించుకుంటున్నాము, ఎందుకంటే నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, ఆయన వాక్యము కొరకు మనము తగ్గించుకొని అణిచివేసుకొని దుఃఖపడుతున్నాము కాబట్టి, ఆకలి దప్పికలతో ఉంటున్నాము కాబట్టి. ఆకలి దప్పికలు అంటే రోజు మార్చుకోమని కాదండి. ఈ శరీర కోరికలు, దాహం, ఒక రకంగా దాహం తీర్చుకుంటూ ఉంటారు. జీవం గల దేవుని కోసమే నువ్వు ఆకలి కొన్నావు. ఒక దృశ్యమైన వాటి కోసం కాకుండా అదృశ్యమైన వాటి కోసమే నువ్వు ఆకలి కొనాలి. కడుపును మార్చుకో. కోరికలు వస్తుంటాయి, ఆకలి వేస్తూ ఉంటుంది. సమాజాన్ని చూసినప్పుడు, కంటికి ఆ పండు కనిపించినప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు మార్చుకోవాలి, అణుచుకోవాలి. ఆకలి దప్పుకులతో ఉండాలి. ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే సాతాను చితకబాదే, మన కాళ్ళ కింద చితక త్రొక్కే అధికారాన్ని ఎదిరించే శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడని, ఆ యొక్క జ్ఞాన వివేచనలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చాలామంది పాపమును జయించలేకపోతున్నామండి, అపవాదిని ఎదిరించలేకపోతున్నామండి అంటారు. ఎంతో ప్రార్థనలు చేస్తున్నాము, ఎంతగానో ఉపవాసం ఉంటున్నాము, ఎన్నో కార్యములు చేస్తున్నాము, మేము ఎదిరించలేకపోతున్నాము. దేవుని దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నాము. ఆయన మనసు ఏంటో మేము ఎరగలేకపోతున్నాము. ఆయన జ్ఞానం ఏంటో మేము తెలుసుకోలేకపోతున్నాము. అంటే దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, ఆయనకు లోబడండి. మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని, ఇప్పుడు కలిగి ఉంటున్న ఆ యొక్క ఆనందాన్ని, సుఖాన్ని ఏం చేయమంటున్నాడండి? దుఃఖమునకు మార్చుకోండి, చింతకు మార్చుకోండి. శాశ్వతమైన జీవితం కోసం చింతించండి, శాశ్వతమైన జీవితం కోసము దుఃఖించండి, ఏడవండి. శరీర ఇచ్చలు, శరీర కోరికలు వస్తున్నప్పుడు వాటిని తినకండి, భుజించకండి, ఆకలి దప్పికలతో మార్చుకోండి అని చెప్తుంది. ఇలాగ నువ్వు చేసినట్లయితే ఆయన నిన్ను ఎంతగానో హెచ్చిస్తాడు. ఆ యొక్క సాతానులపై, ఆ యొక్క సాతాను కనిపించని ఆ యొక్క పాపము, కుష్ఠరోగం అని ఆ యొక్క అపవాదిని అణచివేసే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తానండి. చివరిగా ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి, మీ అమూల్యమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రజా ఈరోజు తండ్రి, అపవాదిని ఎలా ఎదిరించాలి, సాతాన్ను ఎలా ఓడించాలి, నైనా రమ్యమైన వాటికి ఎలా మేము తండ్రి ఆకర్షింపబడకుండా తండ్రి ఎలా
మీ పిలుపుకి లోబడాలి, ఎలా మీకు లోబడి ప్రభా అపవాదిని ఎదిరించాలనే విషయాలు ప్రభా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనములు ప్రభా. ఇప్పుడు కడుపు నిండా మేము తింటున్న ప్రతి ప్రజలు, నవ్వుతున్న ప్రతి ప్రజలకు తండ్రి నువ్వు చెప్తున్న మాటనైనా, కడుపు నిండా తిన్నవారులారా మీకు శ్రమ అని చెప్తున్నావు. ఇప్పుడు మీరు నవ్వుతున్న వారులారా మీకు శ్రమ. మీరు ఒకప్పుడు ఏడుస్తారు, రెండవ రాకడలో నీ రాకడ వచ్చే సమయంలో ఏడుస్తారని చెప్తున్నారు. కాబట్టి యేసయ్య నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండండి అని చెప్తున్నావు ప్రభా. దుఃఖించండి అని చెప్తున్నావు ప్రభా, ఏడ్చండి అని చెప్తున్నావు నాయన, పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నావు నాయన, పవిత్రపరచుకోండి అని చెప్తున్నావు ప్రభా. దీన మనసు కలిగి నా దగ్గర మీరు తగ్గించుకొని జీవించండి అని చెప్తున్నావు. అప్పుడు ఆ యొక్క అపవాదిని మీరు ఓడిస్తారు, అది మీ నుండి పారిపోతుంది అని చెప్తున్నావు ప్రభా. నీకు వందనములు తండ్రి. నాయన ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి నాయన మేము మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గాయకొని ప్రభా తండ్రి వలన ప్రేమించబడతామో నైనా, అప్పుడు మీరు మా యొద్ద వచ్చి నివాసం చేస్తారు నైనా. మా యందు మీరును మీ యందు మేము కలిగి జీవిస్తాము. అప్పుడు మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి ఆ యొక్క అపవాది తంత్రములను మేము అణిచివేస్తాం ప్రభా. దేనికైతే మేము ఈ లోకముకి ప్రభా ఆకర్షింపబడుతున్నామో ప్రతి కార్యాలను ప్రభా నేను ప్రతి బిడ్డకు, యూట్యూబ్ వ్యూవర్స్కి ప్రభా ప్రతి బిడ్డకు తండ్రి ప్రభా వాటిని అణిచివేసే శక్తిని అనుగ్రహించండి. ప్రతి బిడ్డ మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు పాటించి తండ్రి అపవాదిని ఓడించి ప్రభునైనా వాళ్ళ నిత్య జీవం పొందుకునేలాగా సహాయం అనుగ్రహించమని తండ్రి ఆ బిడ్డలు నిత్యంగా నీవు ఆశీర్వదించి దీవించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.